మీ అందరికీ ఏం మాట అండి, కరెక్ట్గా జూన్ 4వ తారీఖు అంటే నిన్నటికి పేదవాడు ఓడిపోయిన రోజండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటేనండి, ప్రతి పేదోడు కూడా సంతోషంగా ఉండి ప్రతి పేదోడికి డబ్బులు సమకూర్చి ప్రతి పేదోడిని కంటికి రెప్పలా కాసుకున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరేనండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటేనండి, ఈ పార్టీకి ఏదో విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల అకౌంట్లోకి చెప్పి మరీ డబ్బులు జమ చేసేవారు. బటన్ నొక్కి మరి పలానా పథకం వేస్తున్నాము అని చెప్పి జనాలకు చెప్పి జనాల అకౌంట్లోకి డబ్బులు జమ చేసినటువంటి ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారికి సొంతం అండి. పలానా పథకం అది చెయ్యూత అయినా రైతు భరోసా అయినా అమ్మఒడైనా ఏదైనా కానీ ఇప్పటికి అందేసేవి బ్యాంకుల దగ్గర జనాలు కలకల్లాడుతూ ఉండేవారు, బ్యాంకులు కిటకిటలాడుతూ ఉండి. కానీ కూటమి అధికారంలోకి వచ్చాక పేదవాడు బతుకు చీకటైపోయిందండి. డబ్బులు లేవు జనాల దగ్గర. ఫ్రీగా ఇసుకిస్తానని ఫ్రీగా ఇసుక ఇవ్వకుండా పనులు లేకుండా చేశారు. జనాల దగ్గర డబ్బులు లేకరే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఏదో విధంగా డబ్బులు వచ్చేవి. ఈ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక్క రూపాయి కూడా రావట్లేదురా బాబు అని చెప్పి జనాలు బిక్కమొకాలు వేసుకుని చూస్తూ ఉన్నారండి. వీళ్ళేమో రేపిస్తాం మాపిస్తాం అనుకుంటా అలా గడిపి వచ్చేస్తే సంవత్సరం అయిపోయింది అన్నమాట. ఇంకా గడిపేద్దామని చూస్తూ ఉన్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అన్ని పథకాలు ఇస్తామని చెప్పి ఇచ్చినప్పుడు ఈ కూటమి పార్టీ వాళ్ళు జగన్ గారి కన్నా మేము ఎక్కువ ఇచ్చేస్తాము, జగన్ గారు ఇచ్చే పథకాలని మేము ఇచ్చే పథకాలు కంటిన్యూ చేస్తామని చెప్పి ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారని అడుగుతా ఉన్నామండి. అందుకే జూన్ 4ని జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ఎన్నిపోటు దినంగా ప్రకటించారు. ఆ రోజే జూన్ 4వ తారీఖు రోజునే ఆరోగ్యశ్రీ అటకెక్కింది, చెయ్యూతకు తూట్లు పడ్డాయి, అమ్మఒడి ఆవిరైపోయింది, రైతు భరోసా కొట్టుకుపోయింది, ఆరోగ్యశ్రీ అటకెక్కేసి మొత్తం నవరత్నాలన్నీ నాశనం చేశారు ఈ కూటమి పార్టీ వాళ్ళు. మెడికల్ కాలేజీలకి సీట్లు రాకుండా చేసి పోర్టు కట్టడాలను ఆపేసేసి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలేటి అభివృద్ధి ఏంటి అన్ని ఆపేశారు. రేషన్ తీసేసి, వాలంటీర్ వ్యవస్థ తీసేసి, సచివాలయం సిబ్బందిని తగ్గించేసి ఇంకా ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినవి అన్ని ఉంచితే మళ్ళీ ఆయన లెక్కలోకి వచ్చేస్తాయని చెప్పి కూటమి పార్టీ వాళ్ళు ఉడికిపోయి కక్ష కట్టి అన్ని ఆపించేశారండి. మీరు ఆపితే ఆగిపోతాయేమో కానీ ఏం చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారనే ఒక గుర్తు మాత్రం ఉండిపోద్దండి జనాల గుండెల్లో. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఏం చేసినా కానీ జనాలకు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు వస్తారో అది జగన్మోహన్ రెడ్డి గారి విజనరీ.